ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు. కనుక క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చారు అని మనం గమనించినప్పుడు, తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. చెప్పండి, తన్ను తాను దేవునికి ఏం చేశాడు? ఆయన అర్పించుకున్నాడు. అర్థమవుతుందా? ఎవరి కొరకు అంటే మనందరి కొరకు, మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాము అని మనం చూసినప్పుడు, తన్ను తాను మన కొరకు నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తును మనం ఆరాధించడానికి వచ్చాము. అర్థమవుతుందండి? కనుక అర్పించుకునుట అంటే అర్థం ఏంటి? అర్పించుకునుట అంటే ఏంటి? తన్ను తాను ఇచ్చి వేసుకోవటం. తన్ను తాను, యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను ప్రేమతో, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. బలవంతంగా అర్పించుకోలేదు. అర్థమవుతుందండి? తను తాను బలవంతంగా అర్పించుకోలేదు. తను తాను ప్రేమతో, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు. అర్థమవుతుందండి? కాబట్టి దానిని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు తను తాను అర్పించుకున్నాడు? అర్పించుకునుట అనే దాని గురించి మనం చూస్తున్నాం. అర్థమైందండి? మొట్టమొదటిగా ఏం చూసాం మనం? యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తను తాను అర్పించుకున్నాడు. కనుక ఆయన తను తాను అర్పించుకునటం వలన మనకు ఏంటి కలిగింది? ఏంటి లాభం? మనకు కలిగిన లాభాలు ఏంటి అనేవి మనం కొన్ని సంగతులు చూసుకొని ప్రభువును ఆరాధించడానికి ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక చూడండి, 9వ అధ్యాయంలోనే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కనుక అక్కడ మనం చూస్తే ఆ ఒక్కసారి ఏం చేశాడు? ఆయన అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఎందుకు అనేకుల పాపములను భరించడానికి ఆయన అర్పింపబడ్డాడు అంటే రక్షణ నిమిత్తము. చెప్పండి, దేని నిమిత్తము? మనం అందరము రక్షణ పొందాలని ఆయన తను తాను ఒక్కసారి దేవునికి అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకోకపోతే మనకేం లేదు? రక్షణ లేదు. దెర్ ఇస్ నో సాల్వేషన్ వితౌట్ ఆఫరింగ్. అర్థమైందా? కాబట్టి ఆయన తను తాను అర్పించుకున్నటను బట్టి మనకి రక్షణ వచ్చింది, మన పాపములకు క్షమాపణ కలుగుతూ వచ్చింది. అర్థమవుతుందని అందుకని ఆయన పుట్టినప్పుడు ఏమని చెప్పారు? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టిందే దేని కొరకు అంటే అర్పించుకునట కొరకు. ఆయన పుట్టిందే మనందరి కొరకు, తన ప్రాణాన్ని ఇవ్వటం కొరకు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఏం చేశాడు? ఆయన తను తాను అర్పించుకున్నాడు. ఆయన తను తాను అర్పించుకోకపోతే మన పాపములకు ఏం లేదు? నివారణ లేదు, లేదా మన పాపములకు క్షమాపణ లేదు, మన జీవితములకు రక్షణ లేదు. అందుకనే ఆయన ఏమంటూ వచ్చాడు? 19వ అధ్యాయం 10వ వచనం లూకా సువార్తలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? నశించిన దానిని వెతికి రక్షించటానికి, నశించిపోయిన మనల్ని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడు. ఎందుకంటే మన రక్షణ నిమిత్తము తను తాను అర్పించుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. ఓకే, ఆయన తను తాను దేవునికి అర్పించుకోవడం వల్ల మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది. కాబట్టి మనము దేవుని ఏం చేయాలి? ఆరాధించాల. కనుక అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కనుక మనం చూస్తున్నాం, మరి ఎవరి వలన కూడా మనకు రక్షణ కలుగదు. ఈ నామముననే అంటే యేసు నామముననే మనకేముంది? రక్షణ. కనుక ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వడం మరి ఏ నామంలో కూడా మనం ఏం పొందలేము? రక్షణను పొందలేము. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ఆయన ఆరాధించడానికి గల మొదటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. దానిని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. ఆయన రక్షకుడు,
కాబట్టి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించిన వాడు, మనల్ని రక్షించడానికి తన జీవితాన్ని అర్పించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైంది, మొదటి సంగతి అర్థమైంది కదా, ఆయన అర్పించుకున్న ద్వారా మనకి రక్షణ కలిగింది. రెండవదిగా మనం చూద్దాం, అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన మన పాపములకు నివారణ కలిగింది. చెప్పండి, ఏం కలిగింది? మన పాపములకు నివారణ కలిగింది. అర్థమవుతుందండి. కాబట్టి మన పాపములకు నివారణ కలగాలి అని అంటే ఆయన అర్పింపబడాలి. కాబట్టి ఆయన అర్పించుకున్నాడు కనుక మనకేమొచ్చింది? పాప నివారణ వచ్చింది. హీ పుట్ అవే అవర్ సిన్. అర్థమవుతుంది, అది ఇంగ్లీష్ లో అలా ఉంటుంది. మన పాపమును ఆయన దూరపరిచాడు. అర్థమైందా? ఆయన తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నట ద్వారా మన పాపములను తన వీపు వెనుక వేసేసుకున్నాడు. మన పాపములను తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరపరిచాడు. మన యొక్క పాపములను సముద్ర అగాధములో పడవేశాడు. అర్థమవుతుందండి. కాబట్టి మనము మన కొరకు అర్పించుకున్న క్రీస్తుని ఏం చేయాలి? ఆరాధించాలా, ఆయన మనము మహిమపరచాలా. నీ కొరకు నా కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు. నీ పాపానికి బదులు శిక్షణ అనుభవించేవారు ఎవరు ముందుకు రారు. అయితే జగత్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను నివారణ చేయడానికి, మన పాపములను మన యొద్ద నుండి దూరపరచడానికి ఆయన తను తాను దేవునికి నిర్దోషినిగా ఏం చేశాడు? అర్పించుకున్నాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రియమైన వారులారా చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చితము చేయుటకును. చాలండి. కాబట్టి పాపమునకు నివారణ చేయుటకు, మరలా దోషము నిమిత్తము ప్రాయశ్చితము చేయుటకు ఆయన తండ్రికి తను తాను అర్పించుకున్నాడు. లేదా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తన రక్తాన్ని అంతటిని కలువరిగిరిలో మన కొరకు కార్చాడు. కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పగలము. కాబట్టి అయితే సమయం లేదు కనుక ముగిస్తున్నాను. కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఆయన ఎందుకు మన నిమిత్తం అర్పించుకున్నాడన్నా, మన పాపములను ఏం చేయడానికి? నివారణ చేయడానికి. కనుక మనకి ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, వ్యాధికి నివారణ అనేది అవసరం. అర్థమవుతుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంజక్షన్ వేసుకుంటాం, లేదంటే టాబ్లెట్స్ వేసుకుంటాం. ఎందుకు? మన యొక్క రోగమునకు నివారణ లేకపోతే రోగం ఎక్కువైపోద్ది. రోగం ఎక్కువైపోవడం వల్ల మనము చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అట్టి అవకాశం లేకుండా ఆయన ఏం చేశాడు? మనం చనిపోకుండా మన పాపమునకు నివారణ చేశాడు. అదే మన దోషములు ఏమంటే, నా దోషములు నా తల వెంట్రుల కంటే అధికముగా ఉన్నవి అంటాడు దావీదు. కాబట్టి అధికమైన దోషములను అన్నిటినీ ఆయన ఏం చేశాడు? తన రక్తంతో నివారణ చేశాడు. అర్థమవుతుందండి. కాబట్టి ప్రియమైన వారులారా, తన వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో యేసుప్రభువు ఏమన్నారు? మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 5:29, 28 నుండి. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నా యొక్క పాప బాధ నుండి నివారణ కలిగింది అని నిశ్చయత కలిగిన వారు ఏం చేస్తారు? ప్రభువును మహిమపరుస్తారు. అర్థమవుతుందా? ఎవరైతే చూడండి, అక్కడ అంత చక్కగా రాయబడింది, ఆ బాధ నివారణ అయినదని ఆ స్త్రీ గ్రహించుకున్నదంట. కాబట్టి మనం కూడా గ్రహించామా? మన పాపములకు నివారణ కలిగిందని, మన దోషములను ఆయన దూరపరిచాడని ఎవరైతే నిశ్చయత కలిగి ఉంటారో వారు ఏం చేస్తారు? ప్రభువును ఆరాధిస్తారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకున్నాడు. దాని ద్వారా మనకి రక్షణ వచ్చింది. రెండవది, దాని ద్వారా మనకి ఏమొచ్చింది? మన పాపములకు
నివారణ వచ్చింది. మన పాపంలోకి ఏం వచ్చిందండి? నివారణ. తర్వాత మనం చూద్దాం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అర్థమవుతుందండి? ప్రతిసారి మనం చూస్తున్నాం, మన కొరకు అర్పించుకొనెను. కనుక మన కొరకు అర్పించుకున్నట ద్వారా రక్షణ వచ్చింది, మన కొరకు అర్పించుకున్నట ద్వారా పాప నివారణ వచ్చింది. మూడవదిగా మనం చూస్తున్నాము, మన కొరకు ఆయన అర్పించుకున్నట ద్వారా ఏమొచ్చింది? దుర్నీతి నుండి విడుదల వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? ఆ దుర్నీతి నుండి మనలను విడిపించటానికి ఆయన అర్పించుకున్నాడు. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ టు రిడీమ్ us ఫ్రమ్ ఆల్ ఇనిక్విటీ. అర్థమవుతుందండి? మన యొక్క దుర్నీతిని దూరపరచడానికి, లేదా మన దుర్నీతి నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? మన కొరకు ఏం చేశాడు? అర్పించుకున్నాడు. కనుక మనమైతే దుర్నీతి పరులం, మనం నీతిమంతులం ఎంత మాత్రము కూడా కాదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము క్షమించండి, అది కాదు, చూడండి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుదురు. చాలండి. కనుక దుర్నీతి యందు అభిలాష గల వారం, మనం ఎటువంటి వారం చెప్పండి? దుర్నీతి చేయడానికి ఇష్టపడేటటువంటి వారం, పాపం చేయడానికి ఇష్టపడేటువంటి వారం, దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికి అభిలాష అంటే ఇష్టం కలిగినటువంటి వారం. అటువంటి దుర్నీతి పరుల కొరకు ఏముందంట? శిక్షా విధి ఉంది. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించాల. దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుదురు. అర్థమవుతుందా? మనం ఎవరో దుర్నీతి పరులం, మనం ఏం పొందాలా? శిక్షా విధిని పొందాలా. అటువంటి శిక్షా విధిని పొందకుండా ఏం చేశాడు దేవుడు? మనల్ని మన కొరకు తను తాను అర్పించుకున్నాడు. అర్థమవుతుందండి? రెండవదిగా మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువమ్మా. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రాయబడిందంటే, దుర్నీతి పరులు అగ్నిగుండములో పడవేయబడుదురు. కనుక మనం ఎక్కడ పడవేయబడాలి చెప్పండి? అగ్నిగుండములో. ఎందుకంటే మనం దుర్నీతి పరులను. అయితే దేవుడు ఆ దుర్నీతి నుండి మనల్ని విడిపించటానికి తను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. అర్థమైందండి? రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, ఆ దుర్నీతికి లోబడి వారు ఉగ్రత పాలగుదురు. అర్థమవుతుంది? దుర్నీతి పరులకు ఏముంటుంది? ఉగ్రత. కాబట్టి 3 విషయాలు చూసాం. దుర్నీతి పరులు శిక్షా విధి పొందుతారు, దుర్నీతికి లోబడి వారికి అగ్నిగుండం ఉంది, దుర్నీతి పరులకు ఏముంది? ఉగ్రత ఉంది. అట్టి దుర్నీతి వలన కలిగేటటువంటి ప్రభావాల నుండి మనల్ని కాపాడటానికి దేవుడు తను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. కాబట్టి మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. ప్రభు, నా దుర్నీతి నుండి నన్ను నువ్వేం చేశావు? విడుదల చేశావు. దానిని బట్టి నీకు వందనాలయ్యా. నేనైతే ఉగ్రత పాలవలసిన వాడిని, నేను శిక్షా విధి పొందవలసినటువంటి వాడిని, నేను అగ్నిగుండంలోనికి పోవలసినటువంటి వాడిని. అటువంటి నా కొరకై నీవేం చేశావు? అర్పించుకున్నావు. దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానని మనం చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుంది? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక చదవండి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. నువ్వు ఎట్టి దుర్నీతి పరుడు అయినా నీ దుర్నీతిని అంతటినీ ఆయన తీసివేసేటటువంటి శక్తి గలవాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు అర్పించుకున్నాడు, ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం 3 సంగతులు ఇంతవరకు చూస్తూ వచ్చాం.
అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అర్పించుకున్నట్టు ద్వారా మనకు రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అర్పించుకున్నట్టు ద్వారా మన పాపములకు నివారణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తను అర్పించుకున్నట్టు ద్వారా దుర్నీతి నుండి విడుదల కలిగింది. అర్థమైందా? మనం దుర్నీతి బంధకాల్లో ఉన్నాం. అవన్నీ కూడా బైబిల్లో రాయబడిన మాటలే నేను చెప్తాను, అనవసరమైన నేను చెప్పను. కనుక గారడి సీమోనును చూసి పేతురు యోహానులు ఏమంటారంటే, నీవు దుర్నీతి బంధకాల్లో ఉన్నావు అంటారు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో, ఒకవేళ ఆయన క్షమించవచ్చు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన వారు అట్టి దుర్నీతి బంధకాలను, దాని వల్ల వచ్చే ఉగ్రతను, దాని వల్ల వచ్చేటటువంటి అగ్ని గుండాన్ని దేవుడు మన యొద్ద నుండి తీసివేశాడు. ఎలాగా తీసివేశాడు చెప్పండి? తను తాను స్వచ్ఛందంగా మన కొరకు ప్రేమతో స్వేచ్ఛగా తన ప్రాణాన్ని దేవునికి ఇచ్చేశాడు. ఆయన అర్పించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈయన. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. నాలుగవదిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన అర్పించబడుట చేత మనము పరిశుద్ధపరచబడ్డాము. అర్థమవుతుందా? ఆయన తను అర్పించకపోతే మనం అపవిత్రులంగానే ఉంటాం. ఎందుకంటే మనం ఎవరము? అపవిత్రులము. ఇందాక చెప్పాం కదా, యెషయా 64:6వ వచనంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి పేలికల వలె ఉన్నవి అంటాడు. కాబట్టి మనం అందరం ఎవరమంట? అపవిత్రులం. అయితే మనల్ని పవిత్రపరచడానికి దేవుడు ఏం చేశాడు నాన్న? ఏం చేశాడు? అర్పించుకున్నాడు. అర్థమైందా? సాంక్టిఫై చేయటానికి ఆయన ఏం చేశాడు? ఆయన అర్పించుకున్నాడని మనం చూస్తున్నాం. చూడండి, సమస్త మనుష్యులు అపవిత్రులు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. కాబట్టి ముందు వచనంలో మనుష్యులు ఎవరంటే ఇప్పుడు చెప్పండి, చివరి భాగంలో మనుష్యులు అపవిత్రులు. మనుషులకు లక్షణాలన్నీ చెప్తూ చివరిలో ఏమన్నాడు? మనుషులు అపవిత్రులు. మనం అంతా అపవిత్రులము. అర్థమైందా? మనల్ని మన ఎద్దకు రావడానికి ఎవరు ఇష్టపడరు. అర్థమైందా? మనల్ని ప్రేమించడానికి ఎవరు ఈ లోకంలోనికి రాలేదు. అర్థమవుతుందా? అయితే ఆయన ఏం చేశాడు? మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? అపవిత్రమైన మనుషులం మనం. మన కార్యములన్నీ కూడా అపవిత్రములే. అర్థమైందా? శరీర కార్యములు స్పష్టమైనవి, అవన్నీ కూడా ఏంటంటే అపవిత్రమైనవి. మనుష్యునిలో నుండి వచ్చేవే మనుష్యుని ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయి. మన హృదయంలో ఎంత అపవిత్రత ఉందో అది దేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? నేనెంత పాపాత్మునో నేను ఎక్కడి నుండి చెప్పాను అనుకోండి, నన్ను రాళ్ళు ఇచ్చి కొడతారు మీరు. అంత అపవిత్రుడు నేను. అయినా సరే ఆయన నా కొరకు ఏం చేశాడు? అర్పించుకొని నన్ను పవిత్రపరిచాడు. కాబట్టి నేనేం చేయాలా? ఆయనను స్తుతించాలా. ప్రభువా, అపవిత్రమైన జీవితం కలిగినటువంటి వాడిని, అయితే నీవు నన్ను ప్రేమించి నా కొరకు అర్పించుకున్నావు. అర్థమైందా? చూడండి, ఇంకో మాట చూస్తే 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, అపవిత్రులుగా ఉండుటకు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పవిత్రులుగా ఉండటానికి, అపవిత్రులుగా ఉండటానిక? పవిత్రులుగా ఉండటానికి. అందుకే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైండుడి. అర్థమవుతుందా? యెషయా గ్రంథంలో ఏముంటుంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన యొక్క పాపమునకు లేదా దోషమునకు లేదా అపవిత్రతకు ఏమాత్రము తావు లేదు. ఆయన ఎంతో పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచిన వాడై మనం పరిశుద్ధులు అవ్వటానికి తను తానే ఒక్కసారి బలిగా అర్పించుకున్నాడు. ఇంకో రెండోసారి అవసరంలే. ఆయన చేసిన ఒక్క బలి మనకు సరిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలా. మన క్రియల వలన మనం అపవిత్రులమని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. చూడండి, ఒక మాట చూసుకొని మనం తర్వాత సంగతి వెళ్దాం. విలాప వాక్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అంటే మనం ఎంత అపవిత్రులమో మనం గ్రహిస్తే మనం అంతగా ప్రభువుని ఆరాధించవచ్చు. విలాప వాక్యములు
చాలండి. చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యెరూషలేము ఘోరమైన పాపం చేశాను, అందుచేత అది అపవిత్రురాలాయను. కనుక మనం ఏమైపోయాము? మనం చేసినటువంటి ఘోరమైన పాపాలను బట్టి మనం ఏమైపోయాం? అపవిత్రులం అయిపోయాం. అటు అపవిత్రతను తొలగించడానికి ఆయన తను తాను అర్పించుకున్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఆయనను మనం స్తుతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఐదవదిగా ఒక సంగతి చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. చూసారా, ఆయన ఏం చేశాడు? అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకోవడం ద్వారా మనకి ఏమొచ్చింది? మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన అర్పించుకున్నాడు. అర్థమవుతుందా? మనము పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు ఏం చేశాడు? తను తాను అర్పించుకున్నాడు. అర్థమవుతుందా? మనం ఎటువంటి వారు చెప్పండి? కీర్తనలో 38వ అధ్యాయము 5వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అర్థమవుతుందా? దుర్వాసన కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారు. అర్థమైందా? శవం దగ్గర ఏం కంపు వస్తుందండి? శవం దగ్గర ఏం కంపు వస్తుంది? శవం కంపు వస్తుంది. అటువంటి కంపు జీవితం మంది. అది కూడా బైబిల్లో రాయబడింది. మరణపు వాసన మన జీవితంలో ఉంది. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి శిక్ష జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కనుక నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన. మనం ఎటు వాసన కలిగి ఉన్నాం తల్లి? మరణార్థమైన మరణపు వాసన, దుర్గంధము, కంపు కొట్టే జీవితము. అర్థమైందా? మన దగ్గరికి వస్తే ఎవరైనా మన దగ్గరికి వస్తే మన దగ్గర ఏం వాసన వస్తుంది? దుర్గంధం వస్తుంది. మన పాపముల వలన కలిగే దుర్గంధం అది. కాబట్టి ఆ దుర్గంధమును, ఆ యొక్క మరణపు వాసనను ఆయన ఏం చేశాడు? తీసివేశాడు. అర్థమైందా? లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆలస్యంగా వచ్చినప్పుడు ఆ యొక్క రాతిని తొలగించమన్నప్పుడు ఏమన్నది మార్త? ఏమన్నది? ఇప్పటికీ కుళ్ళిపోయి ఉంటది, ఇప్పటికి ఏం కొడుతుందంట? వాసన కొడుతుంది ప్రభువా, వద్దని చెప్పి. అయితే ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు దేవుని మహిమను చూస్తా. అర్థమైందా? నువ్వు వ్యక్తి మరణ వాసన నీలో ఉన్నా, ఎంత కంపు కొట్టే జీవితం నీదైనా ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అందుకనే ఆయన తను తాను అర్పించుకున్నాడు. మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన అర్పించుకున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎంత గొప్ప దేవుడు ఈయన. ఆయన మనం ఎంతైనా కూడా ఏం చేయాలి? ఆరాధించాలా, ఆయన మనం మహిమపరచాలా, ఇంపైన వాసనను ఆగ్రహించే వారిగా దేవుడు మనల్ని చేశాడు. అర్థమవుతుందా? నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చిన తర్వాత ఏం జరిగింది? నోవాహు బలర్పిస్తాడు. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. యెహోవా అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను. చాలండి. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంపైన సువాసనను ఆగ్రహించాడు. దేవుడు మనల్ని ఇంపైన సువాసనగా చేశాడు. ఆ యొక్క స్త్రీ అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన పాదములు పగలగొట్టినప్పుడు ఏమొచ్చింది? ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిందంట. అట్టి సువాసన భరితమైనటువంటి పరిమళ సువాసన కలిగిన జీవితంగా మనది ఉండాలని ఆయన ఏం చేశాడు? తను తాను దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన కొరకు తను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకున్న ద్వారా మనకి రక్షణ వచ్చింది. ఆయన అర్పించుకున్న ద్వారా మన పాపములకు నివారణ కలిగింది. ఆయన అర్పించుకున్న ద్వారా ఏమొచ్చింది? మన దుర్నీతి నుండి మనం విడుదల పొందాము. ఆయన అర్పించుకున్న ద్వారా మనం పరిశుద్ధులమయ్యాము. ఆయన అర్పించుకున్న ద్వారా మనము పరిమళ వాసనగా అయ్యాము. అర్థమవుతుందా? కాబట్టి ఎంత గొప్ప దేవుడు. ఇవన్నీ మనం పొందాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన ఏమి అడగటంలే, ఆయన్ని ప్రాణాన్ని అడగటంలే, ఆయన్ని యొక్క ఆస్తిపాస్తుని అడగటంలే. అర్థమవుతుంది? ఆయన ఏం అడుగుతున్నాడు? నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. అంతే.
ఏమివ్వాలి మనం ఆయనకి? మన హృదయం ఇవ్వాలి. హృదయపూర్తిగా ఆయనను మనము ఆరాధించాలి. విరిగి నలిగిన మనస్సై దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి విరిగి నలిగిన మనస్సుతో మన కొరకు అర్పించుకున్న క్రీస్తును మనము ఆరాధన చేసుకోవడానికి ముందుకు కొనసాగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించును.